హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ వెజ్ ఫుడ్. విస్తరాకులో మనం భోంచేయడమే కాదు, ఈ విధంగా కూడా డెకరేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆలస్యం చేయకుండా ఇది ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక విస్తరాకును సుగంగా కట్ చేసుకొని ఈ విధంగా మనము ఆకు షేప్లో ముందు ఒక పేపర్ మీద రాసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక 4-5 విస్తరాకులు కట్ చేసుకుంటే ఈ షేప్లో సరిపోతుంది. తర్వాత ఒక అట్ట ముక్క తీసుకున్నాను. అందులో వచ్చేసి సర్కిల్గా ఒక 4 సర్కిల్ వేసుకున్నాను. తర్వాత ఫెవికల్ తీసుకొని ఈ విధంగా ఒక్కొక్క ఆకును ఈ విధంగా గమ్మేసి స్టిక్ చేసేసుకున్నాను. ఈ విధంగా మొత్తం రౌండ్లన్నీ స్టిక్ చేసేసుకోవాలి. అప్పుడు మనకు చూడడానికి బాగుంటుందన్నమాట. నేను అస్సలు అనుకోలేదన్నమాట విస్తరాకులో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనేసి ఒక ఐడియా వచ్చింది. అందుకే నేను ఈ విధంగా ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ఈ విధంగా రౌండ్స్ అన్నీ అయిపోయినాక తర్వాత సెంటర్లో వచ్చేసి ఫస్ట్ ఒక న్యూస్ పేపర్ రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత విస్తరాకునే కొంచెము రౌండ్గా చేసి పెట్టేసుకున్నాను అనమాట. సెంటర్లో వచ్చేసి అట్లే గ్రీన్గా ఉంటే బాగుండదు కదా చూడడానికి కూడా అనేసి ఒక పేపర్ తీసుకొని ఈ విధంగా షేప్ చేసుకున్నాను. ఇది వచ్చి ఒక ఫ్లవర్ మాదిరి వచ్చేసింది. షేప్స్ అయితే కన్నా ఫ్లవర్ అంటే మొత్తం ఫ్లవర్ కాదు, రౌండ్గా కోస్గా వచ్చి రౌండ్ అంతా చూపించిన విధంగా ఎంత బాగా వచ్చింది. ఈ విధంగా కట్ చేసుకుంటే ఈ విధంగా వచ్చేసింది. అలాగే ఒక క్రీమ్ కలర్ పేపర్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాను. తర్వాత దానిపైన షేప్స్ వేసుకొని కలర్స్గా పెట్టేసుకున్నాను అనమాట. సరే, సెంటర్లో కూడా కొంచెం బాగుంటుంది కదా అని ఈ విధంగా రౌండ్గా పెట్టుకొని ఒక పూస పెట్టుకొని కుట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. మనం డెకరేషన్ చేసేటప్పుడు ఒక గోడకు కానీ ఈ విధంగా స్టిక్ చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. 2 సైడ్ టేప్ తీసుకొని ఈ విధంగా స్టిక్ చేసేసుకున్నాను. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఒక 2 చేశానన్నమాట. చూడండి ఎంత బాగుండాయో. మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.